మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ముందుగా శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునే అంశము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావా? ఇది అద్భుతమైనటువంటి అంశము. ప్రతి ఒక్కరూ విని గ్రహించాలని, దాని ప్రకారంగా ప్రవర్తించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము తండ్రి అయినటువంటి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా అనే అంశం గురించి మాట్లాడుతున్నాం కదా. తండ్రి అయిన దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏ విషయంలో చెల్లించాలి? చెల్లించవలసినటువంటి అవసరం ఏంటిది? చెల్లించకపోతే నష్టం ఏంటిది? మున్నగు విషయాలు మనం ఆలోచిద్దాం. ఎందుకు చెల్లించాలి? ఏ విషయంలో చెల్లించాలంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు పత్రిక రాస్తూ మనందరికి తెలుసు, 1 తెస్సలోనిక 5:16లో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అని చెప్పేసి అంటాడు. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమవుతుందా? మనుషులు మాత్రము మనుషులకి ఏ ప్రాబ్లంలో వారు ఉంటారో ఆ విషయంలో సహాయం చేసినప్పుడు ఆ ఒక్క విషయంలోనే వారు ఏం చేస్తారంటే కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుడికి మనము ప్రతి విషయంలో ప్రియులారా కృతజ్ఞతలు చెప్పాలట, కృతజ్ఞతలు చెల్లించాలట. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, జస్ట్ ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పండి అని చెప్పేసి అన్నాడు. పర్టికులర్గా ఈ విషయంలో ఆ విషయంలో చెప్పండి అని అనకుండా ప్రతి విషయంలో చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కొంచెము లోతుగా వెళ్ళి ప్రతి విషయం అంటే ఏ విషయంలో చెల్లించాలన్న సంగతి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము గ్రహిద్దాం. ఓకే, జస్ట్ అతను ప్రతి విషయంలో అన్నాడు. సత్యాన్వేషకులుగా పిలువబడుతున్న మనము ఇంకా కొంచెం పరిశీలన చేసి తెలుసుకుందాం. ప్రతి విషయం అంటే ఏమై ఉన్నది? అర్థమవుతుందా? ఎందుకంటే ఎప్పుడు పాత వర్షన్లనే దేవుడి జ్ఞానం వినొద్దు. ఇంకా కొంచెం మనం అడ్వాన్స్ అయిపోయి పర్టికులర్గా ఏ విషయంలో కృతజ్ఞత కలిగి మనం ఉండాలో గ్రంథాన్ని ఓపెన్ చేసి పరిశీలించుకుంటూ తెలుసుకుందాం. దీనిని బట్టి మనము ఆత్మీయంగా ఎదగొచ్చు. తెలుసుకున్న దాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పవచ్చు. ఓకే, నేను మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఒక 5 పాయింట్స్ మాత్రమే చెప్తాను. తండ్రి చిత్తమైతే రానున్న దినాల్లో ఇంకా ఎక్కువ విషయాలు చెప్తాను. ప్రస్తుతానికి ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఏ విషయంలో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి, చెప్పాలి తండ్రి అయిన దేవుడికి. ఓకే, ముందుగా మనం ఆలోచిస్తే నెంబర్ 1 పాయింట్, తండ్రి అయిన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి. తండ్రి అయిన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి, తల్లి గర్భంలో మనల్ని పుట్టించినది మొదలుకొని ఇప్పటి వరకు మనము చనిపోయేంత వరకు, యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేంత వరకు ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ఆయన ద్వారా మనము పోషింపబడుతున్నాము. కాబట్టి మనం ఏం చేయాలనంటే తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించాలి. ఐగుప్తు దేశంలో యేషోబు దగ్గరికి యాకోబు వచ్చాడు. యాకోబు కంటే ముందు అతని యొక్క కుమారులు వచ్చారు. అక్కడ బ్రతుకుతున్న దినాలు. ఆ టైంలో యాకోబు గారు యేషోబు యొక్క పిల్లలని ఆశీర్వదిస్తూ అక్కడ ఏం చెప్తున్నాడో ఇప్పుడు మనము చూద్దామండి. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను నేను, మీరు చూడండి. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనము. అతడు యేషోబును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, జాగ్రత్తగా వినండి, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. ఏమంటానండి యాకోబు? నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించునో ఆ దేవుడు. ఆ దేవుడు నన్ను పోషించిండు. ప్రియులారా, ఈ మాటల్లో అద్భుతమైన జ్ఞానం దాగి ఉందండి. మనం ఏమనుకుంటామంటే, నేను కష్టపడుతున్నా, నేను చదువుకుంటున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను బిజినెస్ చేస్తున్నా, కాబట్టి నన్ను నేను పోషించుకుంటున్నా, నా కుటుంబాన్ని పోషిస్తున్నా అని చెప్పేసి మనం మాట్లాడతాం. ప్రియులారా, మనం ఎన్ని చేసినా మనము మన కుటుంబ సభ్యులు పోషింపబడాలంటే అతని కృప ఉండాలి. అతను మనకు తోడుగా లేకపోతే మనము పోషింపబడము, మన కుటుంబ సభ్యులు కూడా పోషింపబడరు. కాబట్టి మనల్ని కన్నది ఆ దేవుడు, మనల్ని పోషించేది ఆ దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు మనము చెప్పాలి, చెల్లించాలి. అర్థమైతుందా? క్రొత్త నిబంధనలో కూడా, ఇప్పుడు మనం పాత నిబంధనలో చేసాం ఆదికాండం. క్రొత్త నిబంధనలో కూడా మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు పత్రిక రాస్తూ యేసుక్రీస్తు వారు యొక్క లక్షణాన్ని గురించి చెప్తూ ఉంటాడు. అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడట? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నా, చూడండి. 5:30, 29-30 కలిసి ఉంటుంది. తన శరీరమును ద్వేషించిన వాడెవడు లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. క్రీస్తు ఏం చేస్తున్నాడట? సంఘమును పోషించి సంరక్షిస్తూ అంటున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథములో తండ్రి అయిన దేవుడు యేషోబుని పోషించాడు, యేషోబుని బ్లెస్ చేశాడు. తండ్రి లక్షణం అది. క్రొత్త నిబంధన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తుల వారు సంఘమును పోషించి సంరక్షిస్తూ ఉంటున్నాడు. సంఘం అంటే ఏమిటి? ఎవరు అంటే పిలువబడినటువంటి వారు, పరిశుద్ధులు, మనమే. మనలని క్రీస్తు సంఘమును యేసుక్రీస్తుల వారు పోషిస్తున్నాడు, ఎట్ ద సేమ్ టైమ్ సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఆలోచించండి. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే మానవ జాతిని పోషిస్తూ సంరక్షిస్తూ ఉంటున్నారు. ఒక యాకోబునే కాదు, మనల్నందర్రా కూడా తండ్రి అయిన దేవుడు పోషిస్తున్నాడు. తల్లి గర్భంలో మనం పుట్టిన మొదలుకొని యేసుక్రీస్తుల వారు కూడా సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఇది వారి లక్షణం అండి. ఇప్పుడు మీరు చెప్పండి, మన విషయంలో ఈ బాధ్యత కలిగి వారు ఉంటున్నప్పుడు, వారి ద్వారా మనం పోషింపబడుతున్నప్పుడు, మనం వారికి కృతజ్ఞతలు చెప్పాలంటారా వద్దంటారా అండి?
చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పాలండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుని పిల్లలారా, ఈ స్పిరిట్ మరి మనలో ఉందా? వారి ద్వారా బ్రతుకుతున్నప్పుడు, దీవింపబడుతున్నప్పుడు, పోషింపబడుతున్నప్పుడు థాంక్స్ చెప్పొద్దా? థాంక్స్ చెప్పొద్దా అండి? ఎంతమంది చెప్తున్నారు? ఆలోచించండి. అందుకొరకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా అన్నటువంటి అంశాన్ని మీకు చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రియమైనటువంటి వారులారా. ఓకే. మొదటి విషయాన్ని మనం చూసుకున్నాము. మన అంశానికి సంబంధించింది. ఇక రెండో విషయాన్ని కూడా మనము ఆలోచిద్దాము. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు మనలని భూమి మీద పుట్టి పెరుగుతున్న మానవ జాతిని క్షమించుతూ ఉన్నారు. ఏ విషయంలో? ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఎన్నెన్నో ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నాం. సమాజానికి ఉపయోగపట్టలేదు మనము. ఎన్నో తప్పులు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం. పాపం వలన వచ్చే జీతము మరణం అని పౌలు గారు రోమీయులకు పత్రిక రాసి చెప్తాడు. మనము నశించుకోకుండా మన యొక్క తప్పులని, మన యొక్క పాపములను క్షమిస్తూ ఉంటున్నారు. మరి కృతజ్ఞతలు చెప్పొద్దా? క్షమించుకుంటూ వెళ్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, దిద్దుతూ ఉంటున్నారు. క్షమించాలంటారా? అర్థం చేసుకోండి. దేవుడు కృతజ్ఞతలు చెప్పాలంటారా? వద్దంటారా? ప్రియులారా, అర్థం చేసుకోండి వారి యొక్క మనసు ఏంటిదో. ఇప్పుడు ఈ యొక్క మ్యాటర్ని మన మైండ్లో పెట్టుకొని ఒకసారి మనము లేఖనాలను పరిశీలన చేద్దాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఇక్కడ 19వ వచనం మనం చూసుకుందాము. సంఖ్య 14:19. ఇక్కడ ఏమి రాయబడ్డదంటే, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నానని చెప్పేసి అంటూ ఉంటున్నాడండి. దేవుడు ఏం చేసిండట? నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. యెహోషువ అంటున్నాడండి. యెహోషువ యొక్క రిక్వెస్ట్ని దేవుడు విని అంగీకరించి, నీ మాట చొప్పున నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలును నేను క్షమించానని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించండి. దేవుడు మానవుల యొక్క తప్పులని క్షమించేటువంటి వాడు, క్షమించేటువంటి గుణం కలిగినటువంటి వాడండి తండ్రి అయినటువంటి దేవుడు. ఇంకా మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథము 86వ అధ్యాయంలోనికి ఒకసారి మనము వెళుదాము. 5 నేను చదువుతున్నా చూడండి. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అని చెప్పేసి దావీదు గారు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడట? ఏం చదువుకున్నామండి? నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవి, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవి. క్షమించేటువంటి మనసు నీకుంది, కృప కలిగిన వాడివి, దయగలిగిన వాడివి. లైఫ్ లాంగ్ మానవుల యొక్క తప్పులని మనసులో పెట్టుకోవు తండ్రి. మనుషుల యొక్క అపరాధములను, పాపములను క్షమిస్తూ అని చెప్పేసి ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న దానిని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మైండ్ ఏంటనంటే, మన తప్పులని,
మన పాపములను ఎప్పుడు గుర్తుపెట్టుకోడు, క్షమిస్తాడు. తండ్రి లక్షణం అండి, దేవుడు లక్షణం అది. అర్థమవుతుందా? ఇంకా మనము క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక మనం చూస్తే 10వ అధ్యాయము 17లో అక్కడ కూడా ఏం రాయబడ్డది అని మనం ఆలోచిస్తే చూద్దామండి. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వారి పాపములను వారి అక్రమములను, అటు ఇశ్రాయేలీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కసారి దేవుడి దగ్గరికి వస్తే, ఒకసారి బ్యాప్టిజం తీసుకుంటే పాపాలు మొత్తం శుద్ధి చేయబడతాయి. వన్స్ మన పాపంలో శుద్ధి చేయబడ్డాయి అంటే ప్రియులారా, ఆయన ఎప్పటికి కూడా వాటిని జ్ఞాపకం చేసుకోడు, మనసులో పెట్టుకోడు, లోపల పెట్టుకొని గేమ్ ఆడు తండ్రి అయినటువంటి దేవుడు. మీకు అర్థమవుతుందా ఈ కాన్సెప్ట్? దయచేసి అర్థం చేసుకోండి. దేవుడికి ఉన్న లక్షణము, దేవుడికి ఎందుకు మనము కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకు చెల్లించాలంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. అతనిలో ఉన్న ఈ మంచితనాన్ని బట్టి, ఈ కృపను బట్టి, మానవులని క్షమించే గుణాన్ని బట్టి. పగ తీర్చుకుంటోడు కాదు పరమ తండ్రి, క్షమించేటువంటి వాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లిస్తున్నామా, కలిగి ఉన్నామా అనేది ఈ సమయంలో ప్రతి ఒక్కరమైన మనము ఆలోచించాలి. ఓకే, రైట్. మూడో విషయాన్ని మనము చూసుకుందాం. ఏంటి మూడో విషయం అంటే, భూమి మీద మనలని సజీవులుగా ఇప్పటికీ ఉంచినందుకు, జీవము కలిగి ఇంకా మనం బ్రతుకుతున్నామంటే బికాజ్ ఆఫ్ హీస్ గ్రేస్. ఆయన ఇంకా మనల్ని సజీవులుగా ఉంచినందుకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్తుతులు ఆయనకి చెల్లించాలి, థ్యాంక్ చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అనేక మంది రకరకాలుగా చనిపోతున్నారు. యాక్సిడెంట్ ద్వారా, రకరకాలైనటువంటి జబ్బుల ద్వారా, అనేక రకాలుగా మానవ జాతి భూమి నుంచి వెళ్ళిపోతుంది. అయినా మనం ఇంకా పోలేదు, ఇంకా చనిపోలేదు, ఇంకా సజీవులుగా ఉన్నామంటే మనము తింటున్న ఆహారమును బట్టి, ఏమండి, ఉండే శుభ్రతను బట్టి, తీసుకుంటున్న జాగ్రత్తలను బట్టి సజీవులుగా ఉంటున్నామా? అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఇంకా మనం సజీవులుగా ఉంటున్నామంటే ఆయన కృప. సో దీని గురించి గ్రంథంలో ఏం రాయబడ్డది అన్నటువంటి విషయాన్ని మనము చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాము. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4లో ఈ రీతిగా రాయబడ్డది. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకును సజీవులై ఉన్నారు. దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నాడు. మీరు ఇప్పటివరకు ఎందుకు సజీవులుగా ఉన్నారు తెలుసా ఇశ్రాయేలులారా? ఈ అరణ్యంలో ఇంకా మీరు ఎందుకు సజీవులుగా ఉన్నారు? పోయినోడు పోయిండు, మీరు ఇంకా ఎందుకు బ్రతికారంటే దేవుణ్ణి మీరు అతుక్కొని ఉన్నారు, దేవుడితో కమ్యూనికేషన్లో ఉన్నారు. దేవుడు చెప్పిన ప్రకారంగా ఇప్పటికీ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మీరు బ్రతుకుతున్నారు కాబట్టి, ఉంటున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని సజీవులుగా ఉంచాడు. అర్థం చేసుకోండి. భూమి మీద మానవుడు ఏమండి ఇప్పటివరకు సజీవుడిగా ఉన్నాడంటే వానిలో కొద్దో గొప్ప దేవుని భయం ఉండటాన్ని బట్టి, దేవుడు వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి, దేవుడు ఉన్నాడన్నటువంటి భయంతో వాడు ఉండటాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని ఇంకా బ్రతికిస్తుండని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. అతనిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి, కొన్ని గొప్ప కార్యాలను బట్టి దేవుడు ఇంకా చంపకుండా
మనల్ని బ్రతికిస్తున్నాడు అంతే తప్ప మన గొప్పతనాన్ని బట్టి తింటున్న ఆహారమును బట్టి కాదు అని చెప్పేసి మనం అందరం కూడా గ్రహించాలి. నీ పట్ల నా పట్ల దేవుడికి ప్రణాళిక ఉంది ప్రేమైన దేవుని పిల్లరా. కాబట్టి భూమి మీద మనము సజీవులుగా ఉన్నాము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఒక చక్కని ఇన్ఫర్మేషన్ అక్కడ రాయబడ్డది. ఏంటి ఆ ఇన్ఫర్మేషను అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఏం రాయబడ్డదో చదువుతున్నా చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. ఆయనే. ఈ మాటల్లో ఉన్న ఆంతర్యం గ్రహించండి. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు ఆయనే. అర్థమవుతుందా? భూమి మీద సజీవులుగా మనం ఉన్నామంటే, పాతాళ లోకానికి వెళ్ళిపోకుండా ఇంకా ఉన్నామంటే, మనల్ని ఇంకా బ్రతికించేది తండ్రి అయిన దేవుడు. అర్థం చేసుకోండి. ఆయన మనల్ని పంపించాలంటే పెద్ద సమస్య కాదు. మనల్ని పుట్టించిండు ఆయన. అలాంటి అతను పాతాళ లోకానికి పంపించడం పెద్ద సమస్య కాదు. ఇంకా మనము సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. ఆయన కొరకు మనము బ్రతుకుతామన్న ఉద్దేశంతో ప్రియులారా, ఆయన గురించి ఆలోచిస్తామన్న ఉద్దేశంతో ప్రియులారా, భూమి మీద మనమందరం కూడా సజీవులుగా ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఈ కారణాలను బట్టి మనము తండ్రి అయిన దేవుడికి థ్యాంక్స్ చెప్పాలంటారా వద్దంటారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటారా వద్దంటారా? మీరే అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఓకే, 4వ విషయాన్ని మనము చూసుకుందాము. 4వ విషయం ఏంటిది అని ఆలోచిస్తే, దేవుడు మానవులకి బలమునిస్తున్నాడు. ఇప్పటి వరకు బలహీనతలో ఉన్నటువంటి మనకి బలాన్ని ఆయన దయచేస్తున్నాడు. అర్థమవుతుందండి? బలమును దయచేస్తున్నాడు, బూస్టింగ్ ఇస్తున్నాడు. కాబట్టి మనము భూమి మీద బలము కలిగి మన బ్రతుకులని కొనసాగిస్తూ ఉంటున్నాము. అర్థమవుతుందా? మనకి బలం ఇచ్చువాడు ఆయనే. మన తండ్రి మనకి బలం ఇస్తున్నాడు. దీనిని గురించి గ్రంథం ఏం చెప్పింది అని ఆలోచిస్తే, యెహోషువ గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11లో ఏం రాయబడ్డది అని ఆలోచిస్తే, మోషే నన్ను పంపిన నాడు. ఏమండి? కాలేబు అంటున్నాడు. 14 క్షమించండి 11. మోషే నన్ను పంపిన నాడు. మోషే ఎక్కడికి పంపించిండు కాలేబు యెహోషువలని? కనాను దేశానికి. అందరిని పంపిస్తున్నప్పుడు కాలేబుని యెహోషువను కూడా పంపించాడు మోషే. ఆ దేశం యొక్క పరిస్థితులు ఏంటిది, దేశ ప్రజల సిచ్యువేషన్ ఏంటిది, అది సారము కలిగిన భూమా కాదా, ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్పేసి వేగుల వారిగా పంపిస్తాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ కాలేబు. ఏమంటాడు? మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలముందో నేటి వరకు కూడా అంతే బలముంది. యుద్ధము చేయుటకు గాని వచ్చుసు పొవుసుండుటకు గాని నాకు ఇప్పటికి కూడా అదే బలం ఉన్నది. నన్ను పంపినప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అదే బలం ఉంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధం చేసి వచ్చేటప్పుడు ఇప్పటికి కూడా అదే బలం ఉంది. నాకు ఈ బలం ఉంది. ఈ బలాన్ని ఇచ్చింది ఎవరు? కాలేబు అంటాడు. తండ్రి అయినటువంటి దేవుడు. దేవుని పిల్లలారా, మనం ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉన్నాం, బలంగా ఉన్నాము, భూమి మీద బ్రతుకుతున్నాం అంటే బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, బికాస్ ఆఫ్ హిస్ ప్లాన్ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్.
జగత్ పునాది వేయడానికి ముందే నీ పట్ల నా పట్ల దేవుడు ప్రణాళిక ఉంది కనుక ఈరోజు భూమి మీద బలము కలిగి మన బ్రతుకులని కొనసాగిస్తూ ఉంటున్నాము. అర్థం చేసుకోండి. తింటున్న ఆహారమును బట్టి, తీసుకుంటున్న జాగ్రత్తలను బట్టి బలము కలిగి ఉంటున్నాము అని చెప్పకూడదు. జిమ్కి వెళ్తున్నా కనుక, మంచి బూస్ట్ తీసుకుంటున్నా కనుక, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నా కనుక బలంతో ఉన్నానని బుద్ధిహీనులు మాట్లాడుతూ ఉంటారు. తప్పు. బలము కలిగిన వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయారు. చూస్తుండగానే బక్క చిక్కిపోయి ఎముకలు కనపడి చచ్చిపోయిన వారు ఉన్నారు. ఎందుకు అవుతున్నారు మరి వారు అలాగా? జాగ్రత్తలు తీసుకున్నారు కదా, బలం ఎందుకు లేకుండా పోయింది, ఎందుకు చనిపోయారు? ఆలోచించండి, అర్థం చేసుకోండి. భూమి మీద నరుడికి బలమునిచ్చేది తండ్రి అయిన దేవుడే. చెప్పండి ఇప్పుడు మీరు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటారా వద్దంటారా? ఆలోచించండి, ఆయన మనసు ఏంటో తెలుసుకోండి. యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది 40వ అధ్యాయంలో. ఏంటది అని మనం ఆలోచిస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29లో ఇలాగ రాయబడ్డది. 40, 29, 30. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మచెల్లుదురు అలయుదురు, యవ్వనస్తులు తప్పక తట్టిల్లుదురు. పై లేఖనము ఏ గ్రహించామను? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి, బలహీనులకి బలము ఇచ్చువాడు ఆయనే. ఆయనే బలమిస్తాడు. డాక్టర్లు కాదు బలమిచ్చేది. బూస్టు, బోర్నవీటా, సెరిలాక్, ఏమండి రకరకాల ఫ్రూట్స్ తీసుకుంటున్నారు కదా, ప్రోటీన్ కొరకు చికెన్ తీసుకుంటున్నారు కదా. మనం అనుకుంటున్నాం వాటి ద్వారా నాకు బలం వస్తుందని. తప్పు. వస్తే రావచ్చు, ఆ తర్వాత మళ్ళీ అది పోయిద్ది. దేవుడిచ్చే బలము పర్మనెంట్గా ఉంటుంది ప్రియులారా. మానవ జాతికి భూమి మీద బలాన్ని ఇచ్చేది తండ్రి అయినా దేవుడు. ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించాలి. చెప్పండి, బలం ఇచ్చినటువంటి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలంటారా వద్దంటారా? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా వద్దా? మీరైతే ఆలోచించండి. కనుక ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడు మీరు గ్రహించండి. ప్రేమమయుడు అండి. ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలి మనం. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అని చెప్పేసి అంటాడు పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయం లాస్ట్లో. ఆయన మనసు ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ 5th వన్ మనం చూసుకుందాం. దేవునికి కృతజ్ఞతలు ఎందుకు మనము చెల్లించాలి అనే ఈ అంశంలో లాస్ట్ పాయింట్. దేవుడు మనల్ని అన్ని రకాలుగా కాపాడుతున్న దానిని బట్టి, ఆయన మనల్ని కాపాడుతున్నాడండి. కాచి కాపాడుతున్నాడు. రాత్రి 9 తర్వాత బెడ్ మీదకి పోతాం, చక్కగా పడుకుంటాం, తెల్లారి మళ్ళీ మేలుకుతూ ఉంటాం. నైట్ ఎందుకు చనిపోలేదు? ఆయన కృప, కాపుదల, తన దూతలను ఉంచి మనల్ని రక్షిస్తున్నాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం, పనులు కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాం. మార్గంలో ఎక్కడ కూడా యాక్సిడెంట్ కాదు. ఎందుకు కాదు? కాపాడుతున్నాడు, ప్రొటెక్షన్ దయచేస్తున్నాడు. పిల్ల అర్థం చేసుకోండి, ఆలోచించండి ఆయన మనసు ఏంటనేది. 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనికి మనం వెళ్దాము. అక్కడ ఒక చక్కని విషయం రాయబడ్డదండి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసుకుందాము. 32, 22. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన
సన్వేరేబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందుకు మళ్ళీ చదువునా. ఈ ప్రకారము యెహోవా ఇజ్కియాను దేవుడు కాపాడుతున్నాడు. యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్వేరేబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున. ఏమండి, పాత నిబంధన గ్రంథంలో ఉన్న రాజులని, ప్రముఖులని, దేవుడికి ఉపయోగపడే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేసిండంటే కాపాడాడు. ఆపద టైంలో ఆదుకున్నాడు, ప్రొటెక్షన్ దయచేశాడు, కాపాడుకుంటూ వచ్చాడు. కోడి తన పిల్లలని తన రెక్కల కింద ఎలాగ కాపాడుకుంటూ రక్షించుకుంటూ చూస్తుందో అలాగ తండ్రి అయిన దేవుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడి పిల్లలైన అందరిని కూడా కాపాడుకుంటూ వచ్చాడు. మరి కొత్త నిబంధన వారిని వదిలిపెట్టాడా? లేదండి, మనల్ని కూడా కాపాడుతున్నాడు. యెహోవా కాపుదల చేస్తున్నాడు. యేసుక్రీస్తుల వారు కాపాడుతున్నాడండి. వారి కాపుదలలో చల్లగా భద్రంగా మనం ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు సురక్షితంగా జీవించగలుగుతుందంటే భారతదేశపు చుట్టూరు మిలిటరీ ఉంటుందండి. అర్థమవుతుందా? సైన్యం కష్టపడుతూ నిద్రలు పోకుండా డ్యూటీలు చేసుకుంటూ వారు ఉంటారు కనుక ఈరోజు మన మీద దోమ ఒక ఈగ పట్టలేదు, అటాక్ చేయట్లేదు, మనం నాశనం కావట్లేదు. అలాగే ఈరోజు మనం సురక్షితంగా భూమి మీద బ్రతకగలుగుతున్నామంటే దేవుడు మనల్ని కూడా కాపాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, కాపాడుతున్నాడు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మనలందరూ కూడా కాపాడుకుంటూ తండ్రి వస్తూ ఉంటున్నాడు. అర్థం చేసుకోండి. కీర్తనల గ్రంథము 91లో ఏం రాయబడ్డది అన్నటువంటి సంగతిని మనం చూసుకుందాము. 91:11 చదువుతున్నానండి. చివరి లేఖనము 9:11. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన, అంటే తండ్రి అయిన దేవుడు, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. అఫ్కోర్స్ ఇది యేసుక్రీస్తుల వారికి సంబంధించిన సందర్భం, నేను కాదంటలే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని కాపాడాడు. తండ్రి అయిన దేవుడిలో పక్షపాతం లేదు. మనల్లందరూ కూడా కాపాడుతూ ఉంటున్నాడు, రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆయన కాపాడబట్టేనండి హాయిగా మన జీవితాలను కొనసాగించుకుంటూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఓకే రైట్. ఇప్పటివరకు మన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 5 పాయింట్స్ తెలుసుకున్నాం. దేనికి సంబంధం అంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనము ఎందుకు చెల్లించాలి, దానికి సంబంధించింది. ఎందుకు చెల్లించాలని తెలుసుకున్నాం మనము. ఫస్ట్ వన్, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి, చెప్పాలని చెప్పేసి గ్రహించాం. నెంబర్ 2, మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి, ఏ తప్పు చేసినా ఏం చేసినా కూడా ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి, క్షమించే గుణం ఆయనలో ఉంది కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, చెల్లించాలని చెప్పేసి మనము తెలుసుకున్నాం. మూడవది, దేవుడు ఇంకా మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు కాబట్టి ఆయనకి మనము కృతజ్ఞతలు చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పేసి మనము తెలుసుకున్నాం. ఆ తర్వాత 4వది ఏం చూసాం మనము, దేవుడు మనకి బలాన్ని ఇస్తున్నాడు కాబట్టి, దేవుడే మనకి బలమును
సమస్తాన్ని ఇస్తున్నాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పేసి మనము తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్, దేవుడు మనలందరిని కూడా కాపాడుతున్నాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పేసి మనము తెలుసుకున్నాం. ఓకే, దేవుని పిల్లలారా, తెలుసుకున్నటువంటి మనం, గ్రహించినటువంటి మనం, ఆయన గొప్పతనాన్ని గురించి ధ్యానించినటువంటి మనం ఏం చేయాలి మరి? ఎప్పటి నుండి మనం చనిపోయేంత వరకు ఏం చేయాలంటే, ప్రతి విషయమందును పౌలు గారు చెప్పారు కదా, 1 తెస్సలోనిక 5:16 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పేసి అన్నాడుగా. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకున్నాం. తెలుసుకున్నటువంటి మనము విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా ఈ యొక్క దేహంలో ఉన్నంత కాలం, యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కృతజ్ఞత స్తుతులు తండ్రి అయిన దేవుడికి చెల్లించాలి. ప్రతి విషయంలో, తండ్రి నా పట్ల నీ ప్రణాళిక ఇదా తండ్రి, నీవు చేసిన మేలులను నేను మర్చిపోను తండ్రి అని చెప్పేసి ప్రతి దాని విషయం మనము థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వెళ్ళామనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మనల్ని ఇంకా మెండుగా బ్లెస్ చేస్తాడు. అర్థమవుతుందా అండి? కనుక దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఇలాంటి స్పిరిట్ కలిగి మనం ఉన్నామా? ఆలోచిద్దాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పౌలు గారు అంటాడు కొరింథీయులకు పత్రిక రాస్తూ, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు. ఈరోజు మనం కృతజ్ఞత కలిగి దేవుడి విషయంలో ఉన్నామా లేమా? ప్రతి ఒక్కరమైనటువంటి మనము దీన్ని పరిశీలించుకోవాలండి, ఆలోచించాలి. ఇన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకోకపోతే, థ్యాంక్ చెప్పకపోతే ఎలా అండి? కనుక దేవుని పిల్లలారా, గతాన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, గొప్పతనాన్ని గ్రహించాం కనుక చనిపోయేంత వరకు మనం దేవుడి విషయంలో కృతజ్ఞత కలిగి మనం ఉందాము. ఓకే, లోకంలో ఒక వ్యక్తి మనకి సహాయం చేసినప్పుడు మనం థ్యాంక్ చెప్పకపోతే ఏమనుకుంటాడు? అతను వీడికి కృతజ్ఞత లేదు అని చెప్పేసి అనుకుంటాడు, ఇంకోసారి సహాయం చేయడు. మరి అది వాస్తవం అయితే దేవుడికి మనం థ్యాంక్ చెప్పకపోతే దేవుడు ఏమనుకోవాలండి? ఆలోచించండి, అర్థం చేసుకోండి. కృతజ్ఞత కలిగి మనము ఉందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనములు.